అమెరికాలో మనోళ్ళు మస్తు బిజీగా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చదువుకోనికి పోయినోళ్ళు కాలేజ్ అయిపోగానే పార్ట్ టైం జాబ్ చేస్తారట. ఫుల్ టైం జాబ్ చేసేటోళ్ళు కూడా పైసల కోసం పార్ట్ టైం జాబ్ మళ్ళీ చేస్తారట. అంత దూరం పోయి $4 ఎక్కువ సంపాదిస్తేనే కదా వాళ్ళకు మనసుకు తుర్త అనిపించేది. మరి గంత బిజీగా ఉండేటోళ్ళు గడు ఎందుకు నిలబడ్డారో ఏందో అలా బాధ. మా సత్తిగాడు చెప్తాడట. సత్తి కనీతమే వీళ్ళేంటి లైన్లో నిలబడ్డారు? బెంకులో పైసలు తీసుకుంటే అందుక 2 ఏళ్ళు చూపిస్తున్నారా? అంటే 2000 లోట్లు కావాలనేమో, లేకుంటే టికెట్ల కోసమా? సినిమా టాకీస్ ముంగట నిలబడ్డారా ఏంటిది? ఏం అర్థమైతలేరు. ఏహే నువ్వుకేసుకోకుండ్రి. హే బాలకిష్టి సారు, అమ్మో శాతకర్ణితోని ఫోటోలు దిగుతున్నారు. ఏడనో అనుకుంటుండ్రా ఇది అమెరికాలా? ఆడ కూడా సార్కు శితం అనుమానులు ఉన్నారు. సమయం లేదు మిత్రమా, జల్దీ జల్దీ దిగి ఫేస్బుక్లో పెడతారా, వాట్సాప్లో పెడతారా మీ ఇష్టం. అందరు దిగ వరకు శాతకర్ణి సినిమా చూసినంత టైం పట్టేటట్టున్నది. అందుకే సెల్ఫీస్ట్ ఫోటోలకి ఎట్లేగా వాడు రసుగుడుండ్రి. గ్రౌండ్ అప్ చేయకుండ్రన్నా. శాతకర్ణి కోపం వస్తే అమెరికాలో కూడా మీసం దిఫి తొడగొట్టిందనుకో 90 ఆమెడ్లు అవతల పడతారు. మళ్ళా